హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 1వ తేదీ నుంచి పంపిణీ చేస్తున్న రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి అలాగే పెన్షన్ల పంపిణీకి సంబంధించి 2 కీలక అప్డేట్స్ అయితే విడుదల చేయడం జరిగింది. మనకు ఆగస్టు 1వ తేదీ నుంచి 70 రకాల రేషన్ సరుకులు అయితే పంపిణీ చేయబోతున్నారు. ఈ యొక్క 70 రకాల రేషన్ సరుకులు అనేది ఏ జిల్లాలలో ప్రారంభించబోతున్నారు, అలాగే మనకు ఆగస్టు 1వ తేదీ నుంచి రైతు బజార్లు అలాగే రైస్ మిల్లుల దగ్గర మనకు నాణ్యమైన బియ్యం తక్కువ ధరకే అందజేసే విధంగా కౌంటర్లు అనేది అయితే ఏర్పాటు చేయబోతున్నారు. వీటికి సంబంధించిన అప్డేట్ తో పాటు మనకు ఆగస్టు 1వ తేదీన పంపిణీ చేస్తున్న పెన్షన్లు అనేది 2 రోజుల ముందుగానే ఎవరికి పంపిణీ చేయబోతున్నారు, ఆగస్టు 1 అలాగే ఆగస్టు 3వ తేదీన ఎవరికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. దీనితో పాటుగా కొంతమందికి సంబంధించి కొన్ని కేటగిరీలలోని లబ్ధిదారులకు నేరుగా పెన్షన్ డబ్బులు అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్లకు అయితే జమ చేయబోతున్నారు. ఇక మీదట మీరు స్వర్ణగ్రామ స్వర్ణవార్డు కార్యాలయాలకి కానీ మీకు దగ్గరలోని ఈ యొక్క కార్యాలయాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు పెన్షన్ డబ్బులు తీసుకోవాల్సిన పని అనేది లేకుండా నేరుగా కొంతమందికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కి అయితే డబ్బులు అనేది అయితే జమ చేయబోతున్నారు. ఇవి ఎవరికి జమ అనేది చేయబోతున్నారో కూడా ఈ వీడియోలో నేను మీకు అయితే తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ మీకు కావాలి అనుకున్నట్లయితే ఇప్పటి వరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిణీ చేయబోతున్న రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించిన అప్డేట్ గురించి అయితే రావడం జరిగింది. ఇప్పటికే తాజాగా ఉన్న అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే రానున్న 3 నెలలకు సంబంధించిన రేషన్ సరుకులు అనేది ప్రస్తుతం తెలంగాణలో లబ్ధిదారులు అందరికీ అయితే పంపిణీ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క నెలలో తప్పనిసరిగా మీరైతే రేషన్ సరుకులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. 3 నెలలకు సంబంధించిన రేషన్ సరుకులు ఒకేసారి మనకైతే పంపిణీ చేయట్లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన కీలక అప్డేట్స్ ప్రకారం మనకు ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు రేషన్ దుకాణాల ద్వారా మనకు ప్రతి నెలలో ఏ విధంగా అయితే రేషన్ సరుకులు అనేది పంపిణీ చేస్తున్నారో అదే తరహాలో మనకైతే పంపిణీ చేస్తున్నారు. వీటితో పాటుగా మనకు మీ మార్ట్లు అంటే డిమార్ట్ కాదు, మీ మార్ట్ అంటే మనకు ఈ యొక్క సూపర్ మార్కెట్లు అనేది ఏ విధంగా అయితే గ్రామీణ ప్రాంతాలు అలాగే చిన్నపాటి పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయో అదే తరహాలో ఈ యొక్క రేషన్ దుకాణాలనే మీ మార్ట్లకు అయితే కన్వర్ట్ చేయడం జరిగింది. మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ డిపోలలోనే ఎవరైతే అన్ని రకాల సదుపాయాలు అనేది కలిగి ఉన్నాయో అందులో మనకు మీ మార్ట్లు అనేది అంటే ఈ యొక్క చిన్నపాటి మార్ట్లు అనేది 1000కు పైగా ఏర్పాటు అనేది చేయబోతున్నారు. ఇందులో మొదటి విడతలో భాగంగా పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో రేషన్ దుకాణాల ద్వారా సుమారుగా 70 రకాల నిత్యావసర సరుకులు అనేది మనకు సబ్సిడీకి లేదా తక్కువ ధరకే లబ్ధిదారులకు అయితే అందజేయబోతున్నారు. అంటే మనకు ఇంట్లో వాడుకుంటున్న నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క నిత్యావసర సరుకులు అనేది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1000 ఈ యొక్క సూపర్ మార్కెట్ల ద్వారా మనకు 70 రకాల రేషన్ సరుకులు మనకైతే అందజేయబోతున్నారు. ఇందులో మనకు కేవలం బియ్యం మాత్రమే మనకు రేషన్ దుకాణాల ద్వారా అలాగే చక్కెర అలాగే గోధుమ పిండి రాగులు మాత్రమే మనకు ఈ యొక్క రేషన్ కి సంబంధించి మనకైతే అందజేస్తారు. మిగిలిన ఈ యొక్క 70 రకాల నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మీరు డబ్బులు అయితే చెల్లించాల్సి ఉంటుంది. అయితే వీటికి సంబంధించి మీరు ఖచ్చితంగా కొంతమేర అమౌంట్ అనేది మీకు తగ్గేది అంటే బయట మీకు సంబంధించిన మార్కెట్ లో ఉన్న రేట్ల కన్నా ఈ యొక్క సూపర్ మార్కెట్ల ద్వారా మీకు తక్కువ ధరకే ఈ యొక్క నిత్యావసర సరుకులు మనకైతే అందజేయడం జరుగుతుంది. దీనితో పాటుగా మనకు ఆగస్టు 1వ తేదీ నుంచి రైతు బజార్లు అలాగే రైసు మిల్లుల ద్వారా మనకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అనేది అందజేసే విధంగా ప్రత్యేకంగా ఈ యొక్క కౌంటర్లు అనేది అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 130 రైతు బజార్లు 500కు పైగా రైసు మిల్లుల దగ్గర ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రత్యేకమైన కౌంటర్లు అనేది ఏర్పాటు అనేది చేసి తక్కువ ధరకే బియ్యం అనేది అందజేసే విధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో మనకు బీపీటీ అలాగే కేఎన్ఎం స్టీమ్ బియ్యం అనేది మనకు కిలో 52 రూపాయలకైతే అందజేస్తారు. అలాగే ముడి బియ్యాన్ని కిలో 50 రూపాయల చొప్పున మనకైతే అమ్మడం జరుగుతుంది. అలాగే గ్రేడ్ 2 బియ్యం కనుక చూసుకున్నట్లయితే కిలో 42 రూపాయల చొప్పున మనకైతే అమ్మడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సంబంధిత రైస్ మిల్లర్ల యాజమాన్యాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్చించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 500కు పైగా రైస్ మిల్లుల దగ్గర ఈ యొక్క బియ్యం విక్రయించే విధంగా కౌంటర్లు అనేది అయితే ఏర్పాటు చేయబోతున్నారు. దీనితో పాటుగా మనకు రైతు బజార్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రైతు బజార్లో కూడా 130కు పైగా రైతు బజార్ ఈ యొక్క బియ్యం అనేది మనకు అందజేసే విధంగా చర్యలు అనేది చేపట్టబోతున్నారు. ప్రస్తుతం బియ్యం నిత్యావసర ధరలు అనేది పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. బయట మార్కెట్లో బియ్యం రేట్లు కూడా అధికంగా ఉన్న నేపథ్యంలో రైసు మిల్లుల దగ్గర నుంచి నేరుగా లబ్ధిదారులు కొనుక్కునే విధంగా ఈ యొక్క ఏర్పాట్లు అనేది అయితే చేయడం జరిగింది. నేరుగా రైసు మిల్లుల దగ్గర కనుక కొనుక్కున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ ఖర్చు అనేది రైసు మిల్లులకు తగ్గడంతో పాటు లబ్ధిదారులకు కూడా కొంతమేర లాభం వచ్చే విధంగా ఈ యొక్క ఏర్పాట్లు అనేది అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న కీలక అప్డేట్స్ ప్రకారం మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క 130 రైతు బజార్లు 500కు పైగా రైస్ మిల్లుల దగ్గర ప్రత్యేకంగా కౌంటర్ అనేది ఆగస్టు 1వ తేదీ నుంచి చౌక బియ్యం అనేది లబ్ధిదారులకు అయితే అందజేయడం జరుగుతుంది.
ఇది ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి మీరు ప్రతి నెల ఏ విధంగా అయితే రేషన్ డిపోకి వెళ్లి రేషన్ సరుకులు అనేది తీసుకుంటున్నారో ఆ యొక్క రేషన్ బియ్యం అనేది మీరు నేరుగా వెళ్లి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మీరు ఈ యొక్క రేషన్ దుకాణాల ద్వారా మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి కాకుండా మీరుంటున్న ప్రాంతంలో రేషన్ డిపోలోనే ప్రత్యేకంగా ఈ యొక్క మీ మార్ట్లు అనేది ఏర్పాటు అనేది చేసి ఉన్నట్లయితే ఆ యొక్క రేషన్ డిపోకి సంబంధించిన యాజమాన్యమే మీకు ఈ యొక్క మీ మార్ట్లు అనేది అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది. ముందుగా పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో ఈ యొక్క రేషన్ దుకాణాల ద్వారా 70 రకాల నిత్యావసర సరుకులు అనేది అందజేస్తున్నారు. కాబట్టి మీ యొక్క ప్రాంతంలో ఆగస్టు 1వ తేదీ నుంచి వీటిని కనుక అందుబాటులో కనుక తీసుకొచ్చినట్లయితే తక్కువ ధరకు మీకైతే అందజేస్తారు. మీరైతే తీసుకోవడానికైతే ట్రై చేయండి. ఇది మనకు నిత్యావసర సరుకులకు సంబంధించి ప్రతి నెల అందజేస్తున్న ఈ యొక్క రేషన్ సరుకులకు సంబంధించి. ఇకపోతే పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రతి నెల మాదిరిగానే ఏ విధంగా అయితే పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నారో అదే తరహాలో మనకు ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ మనకైతే జరుగుతుంది. అయితే మనకు తాజాగా ఉన్న కీలక అప్డేట్స్ ప్రకారం మనకు ఆగస్టు 1వ తేదీన భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అనేది ఉంది. కాబట్టి ఆ రోజున సంబంధిత అధికారులు అనేది అక్కడే ఉంటారనే ఉద్దేశంతో 2 రోజుల ముందుగానే మనకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, మన్యం, అనకాపల్లి ఈ యొక్క 6 జిల్లాలలో ఈ నెల 30వ తేదీన పెన్షన్ల పంపిణీ అనేది అయితే చేయడం జరుగుతుంది. ఆ రోజున పూర్తి స్థాయిలో ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది ఈ యొక్క 6 జిల్లాలకైతే పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క 6 జిల్లాలలో ఈ నెల 30వ తేదీన మిగిలిపోయిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వారందరికీ మనకు ఆగస్టు 1వ తేదీన అలాగే ఆగస్టు 2వ తేదీన ఆదివారం అనేది వస్తుంది. కాబట్టి మిగిలిన లబ్ధిదారులకు ఆగస్టు 3వ తేదీన పెన్షన్లు అనేది అయితే పంపిణీ చేస్తారు. అంటే మనకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, మన్యం, అనకాపల్లి ఈ 6 జిల్లాలకు ఈ నెల 30వ తేదీన పెన్షన్లు అనేది ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ అనేది చేయాలని ఆదేశాలు అయితే రావడం జరిగింది. ఒకవేళ ఈ నెల 30వ తేదీన పెన్షన్ కనుక మీరు తీసుకోలేకపోయినట్లయితే మీరు టెన్షన్ పడొద్దు. ఆగస్టు 1వ తేదీన కూడా మీరు ఖచ్చితంగా పెన్షన్ అనేది పంపిణీ చేస్తారో ఎవరైతే మిగిలిపోయిన లబ్ధిదారులు ఉన్నారో వీటితో పాటు మిగిలిన జిల్లాల అందరికీ సంబంధించి ఆగస్టు 1వ తేదీన పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆగస్టు 1వ తేదీన కూడా మీరు తీసుకోలేకపోయినట్లయితే ఆగస్టు 2వ తేదీన మనకు ఆదివారం అనేది రావడం జరిగింది. కాబట్టి మిగిలిన పెన్షన్ల మొత్తాన్ని ఆగస్టు 3వ తేదీన అయితే పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు అనేది అయితే చేయడం జరుగుతుంది. దీనితో పాటుగా కొంతమందికి సంబంధించిన పెన్షన్ అనేది నేరుగా వారి యొక్క చేతికి ఇవ్వకుండానే నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లో జమ అనేది చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు అనేది అయితే చేపడుతుంది. త్వరలో ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మనకు 7,50,000 మంది దివ్యాంగుల కోటాలో ఈ యొక్క సామాజిక భద్రత అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు. ఈ 7,50,000 మందికి సంబంధించిన లబ్ధిదారుల్లో ఎవరైతే చదువుకుంటున్న విద్యార్థులు కనుక ఉన్నట్లయితే ఆ యొక్క చదువుకున్న విద్యార్థులకు సంబంధించి ప్రతి నెల ఈ యొక్క పెన్షన్ తీసుకోవడం కోసం పాఠశాలలో అలాగే కళాశాలలో వదిలి వారు పెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అనేది లేకుండానే నేరుగా వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు అనేది అయితే జమ చేయబోతున్నారు. ఇందులో మనకు 6,000 రూపాయల పెన్షన్ పొందుతున్న వారి దగ్గర నుంచి 15,000 రూపాయల పెన్షన్ పొందుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్లకు పెన్షన్ అనేది పంపిణీ చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో చర్యలు అనేది అయితే చేపడుతోంది. వీరికి సంబంధించి డీబీటీ పద్ధతి ద్వారా అంటే వారి యొక్క ఆధార్ నంబర్ కు ఏదైతే బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అనేది అయి ఉంటుందో నేరుగా వారి యొక్క ఆధార్ నంబర్ ను బేస్ చేసుకుని వారి యొక్క బ్యాంక్ అకౌంట్ కి పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది. ఇక మీదట విద్యార్థులు కళాశాలలో వదిలేసి అంటే వారికి సంబంధించిన